హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ లిఖిత. యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలా ఎన్నో పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే కొంతమంది సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉన్నా కానీ జాబ్ దొరకకపోతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి అంతేనా? అదేవిధంగా వీళ్ళకి ప్లాన్ బి ఖచ్చితంగా ఉండాలా? ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. కెరియర్ గైడెన్స్ కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు. అందుకే ఇవన్నిటి గురించి మనతో పాటు డీటెయిల్గా మాట్లాడడానికి, వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇవ్వడానికి మన సాక్షి స్టూడియోలో జాయిన్ అవుతున్నారు నివేదిత గారు. షీఈస్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ అండ్ గ్రోత్ అడ్వైజర్. లెట్స్ వెల్కమ్ హర్ అండ్ గెట్ మోర్ డీటెయిల్స్ ఫ్రమ్ హర్. వెల్కమ్ మ్యామ్. హలో అండి. హాయ్, దిస్ ఇస్ నివేదిత. హాయ్ నివేదిత గారు అండ్ వెల్కమ్ టు సాక్షి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ మేడం, నేను ఇందాక చెప్పినట్టు యూపీఎస్సీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ కొంతమందికి ఏమనిపిస్తుందంటే, అరే నేను నా లైఫ్లో బెస్ట్ ఇయర్స్ వేస్ట్ చేశానే, మరి నేను ఏం చేయాలి, వేస్ట్ అయిపోయింది అనుకుంటూ డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు వచ్చి చెప్పినప్పుడు మీరు ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి? ఎస్ అండి. ఫస్ట్ దిస్ ఇస్ సైకలాజికల్ థింగ్ అండి. చాలామంది ఏంటంటే ఇయర్స్ స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు ఒక హోప్తోని వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్. మేబీ మీరు ఏదో స్టేట్కి ట్రావెల్ చేస్తున్నారు. యూ రీచ్ ద రైల్వే స్టేషన్. ట్రైన్ మిస్ అయ్యారు. సో వాట్ డూ యూ ఫీల్? అబ్బా మిస్ అయిపోయింది, ఇప్పుడు ఎలా వెళ్తాను నేను? సో ఒక ట్రైన్కి అలా ఫీల్ అయినప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళపైన. ఆబ్వియస్లీ వాళ్ళు ఫీల్ అవుతారు, ఏమని నేను ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశాను ఎలా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ దిస్ అ వ్యాలిడ్ పాయింట్. బట్ ఎలా చూడాలి మీరు అని సజెస్ట్ చేస్తానంటే, నేను ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేశానని చూడొద్దు, నేను ఇన్ని ఇయర్స్ ఏం నేర్చుకున్నానని చూడండి. డోంట్ సీ నెగిటివ్. ఇన్ని ఇయర్స్ మీరు ఒక దాని మీద కూర్చున్నారంటే ఖచ్చితంగా మీరు కొన్ని నేర్చుకొని ఉంటారు. యూ లెర్న్డ్ డిసిప్లిన్, ఒక దానిపైన కన్సిస్టెంట్గా ఎలా కూర్చోవాలి. అది అందరి వల్ల కాదు. కొన్ని ఇయర్స్ ఒక దానిపైన కూర్చోవడం అనేది నాట్ ఎ ఈజీ థింగ్. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఏవైనా కూడా మీరు ఇయర్స్ కూర్చున్నారంటే అది అంత ఈజీ థింగ్ అయితే అస్సలు కాదు. సో జస్ట్ సీ దట్ నేను ఏమి నేర్చుకోలేదు, నా ఇయర్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి అని అనుకోకుండా, నేను ఇన్ని ఇయర్స్ ఏదో నేర్చుకున్నాను, దాన్ని నేను ఇప్పుడు ఏం చేయగలను, ఎక్కడ యూస్ చేయగలను, అలా ఆలోచించండి. పోయిన దాని గురించి ఆలోచించొద్దు. ఈ టైంలో మీరు ఏదైతే నేర్చుకున్నారో ట్రై టు మేక్ యూజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ అడ్వైస్ దెమ్. అండ్ మీరు అన్నట్టుగా కొంతమంది వచ్చి చెప్తుంటారు. రీసెంట్గా కూడా నాకు ఒక అమ్మాయి మాట్లాడింది. తను ఆల్మోస్ట్ 5 to 6 years తను స్టేట్ పిఎస్సీస్ ట్రై చేసింది, యూపీఎస్సీ ట్రై చేసింది. షీ వెంట్ అప్ టు మెయిన్స్ అండ్ షీ కుడెంట్ క్లియర్. ఇప్పుడు తను ఏంటి, ఇప్పుడు నేను ఇంకేం చేయలేనని ఇంట్లో కూర్చొని తను ఫీల్ అవుతూ సమ్వన్ ఎవరో ఏదో అడ్వైస్ చేస్తే షీ వెంట్ టు ఐటీ జాబ్ అండ్ డూయింగ్ 25,000 శాలరీ. మీరు ఎన్ని నేర్చుకొని ఉంటారు? పాలిటీ నేర్చుకున్నారు, గవర్నెన్స్ నేర్చుకున్నారు, యూ లెర్న్డ్ అబౌట్ ఎకానమీ, యూ లెర్న్డ్ అబౌట్ మెనీ అదర్ థింగ్స్, జాగ్రఫీ నేర్చుకున్నారు. ఈ స్కిల్స్ అన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ద రైట్ ప్లేస్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. గైడెన్స్ లేక కూడా కొంతమంది అలా వేరే దారి కూడా తీసుకుంటూ ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. గైడెన్స్ లేక కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే వెళ్ళి రాంగ్ పీపుల్ని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు కావాలని ఏం చెప్పరు మనకి రాంగ్ అడ్వైస్. బట్ ఏమవుతుందంటే మీ గురించి, మీ స్ట్రెంగ్స్ గురించి మీకు మాత్రమే తెలుసు. సో మీరు మీ స్ట్రెంగ్స్ ఏంటని మీరు అనలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే, ఒకవేళ ఇప్పుడు వాళ్ళ పక్కింట్లో అయినా ఎవరైనా ఇట్లాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళతో పోలుస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, లేకపోతే ఈవెన్ కొలీగ్స్లో ఉన్నా కానీ వాళ్ళతో పోలుస్తూ ఉంటారు మన ఇంట్లో వాళ్ళే. ఏదో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మరి నీ పరిస్థితి ఏంటి అని కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఇంటెన్షన్ లేకపోయినా పక్క వాళ్ళకి వచ్చిందనే ఉద్దేశంతో అయినా వాళ్ళు అనేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఇంకా ఆ స్ట్రెచ్లో ఉన్నవాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి వాటన్నిటికి, ఎలా తీసుకోవాలి వాటన్నిటిని? ఈ కంపారిజన్ అనేది మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే. యూపీఎస్సీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనే కాదు, ఏ ప్యాటర్న్లో అయినా కూడా చిన్నప్పటి నుంచి, చైల్డ్హుడ్ నుంచి కూడా మనకి కంపారిజన్ అనేది ఉంది. కంపారిజన్ ఒక రకంగా చూస్తే అంటే కాంపిటేటివ్ వేలో చూస్తే పర్లేదు. బట్ వాళ్ళకు వచ్చింది కదా మనకు రాలేదు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ జర్నీ కానీ, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ కానీ మనకి తెలీదు. సో వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటో, వాళ్ళ వీక్నెసెస్ ఏంటో, వాళ్ళ సర్కమ్స్టాన్స్ ఏంటో, అసలు వాళ్ళకి ఎలా వచ్చింది అనేది మనం పక్కన పెడితే మన థింగ్ మనం చూసుకోవాలి. అలా అని చెప్పేసి ఎవరో ఏదో అన్నారు కదా అని చెప్పేసి మీరు వాళ్ళతో గొడవ పడుతూ ఉండాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ అది మీ ఎనర్జీని డ్రైన్ చేస్తుంది. మీరు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చోలేరు ఎవ్రీ టైమ్. యూ జస్ట్ స్మైల్ అండ్ యూ జస్ట్ సే దట్ మేబీ నేను డిఫరెంట్ పాత్ చూస్ చేసుకుంటున్నాను.
నేను ట్రై చేశాను యూపీఎస్సీకి, బట్ నాకు అది క్లియర్ అవ్వలేదు. బట్ ఐఎమ్ చూసింగ్ సంథింగ్ డిఫరెంట్ పాత్. ఖచ్చితంగా నేను ఇన్ని రోజులు నేర్చుకున్న దాన్ని నేను యూస్ చేస్తాను ఇక్కడ అని చెప్పి మీరు జెంటిల్గా ఆన్సర్ చేయండి. అర్థం చేసుకుంటే ఇట్స్ ఫైన్, అర్థం చేసుకోకపోయినా ఇట్స్ ఫైన్. అందరూ మనల్ని అర్థం చేసుకోవాలని లేదు కదా. సో యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ ఐ సజెస్ట్ అంతే. ఆల్సో స్టూడెంట్స్ అందరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక లాంగ్ జర్నీ ఉంటుంది. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఏవైనా రాకపోతే వాళ్ళు అనుకున్నది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏమైనా దెబ్బతింటుందా? మరి కాన్ఫిడెన్స్ అలాగే రీగెయిన్ పెట్టుకొని అలాగే ట్రై చేయాలన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇది ఒక ప్యాటర్న్ లాగా జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అటెంప్ట్స్ అయ్యాయి. అప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అయ్యో 2 అటెంప్ట్స్ అయిపోయాయి ఇంకా అవ్వలేదేంటి అని ఫీల్ అవుతారు. ఆ 2 అటెంప్ట్స్ తర్వాత ఏం ఫీల్ అవుతారు, మళ్ళీ ఇంకొక 2 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్ అయిపోయాయి. ఇంకా అవ్వదేమో నాకు, ఇంకా నాకు అసలు టైం లేదు, నాకు చాలా ప్రెషర్ వస్తుంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇలా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఇంకా అయ్యో నా మీద అసలు నాకేం కాన్ఫిడెన్స్ లేదు, మేబీ నేను చేయలేనేమో, ఇలా ఒక గ్రాడ్యువల్గా వస్తున్న టైంలోనే మీరు స్లోగా కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అండ్ ఇంకొకటి కూడా మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్గా వెరీ వ్యాలిడ్ పాయింట్. కంప్లీట్గా ప్రిపరేషన్ టైంలో ఐసోలేటెడ్గా ఉంటారు. సో మీరు ఇంకా మీ అటెంప్ట్స్ అయిపోతున్నాయి, ఇంకా నేను ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ పెట్టేశాను అన్నప్పుడు రియలైజ్ అవ్వండి. స్పెండ్ టైమ్ విత్ ద పీపుల్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయండి, అర్థం చేసుకోండి. మీ స్ట్రెంగ్స్కి ఆ కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కడ యూజ్ అవుతాయో ఆలోచించండి. అంతేగాని మిమ్మల్ని ఐసోలేట్ చేసుకొని అలా లైఫ్ మొత్తం ఉండలేరు కదా. సో బీ ప్రాక్టికల్, కమ్ అవుట్ ఆఫ్, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్, స్పెండ్ టైమ్ విత్ పీపుల్, అండర్స్టాండ్ దేర్ స్ట్రెంగ్స్ అండ్ యువర్ స్ట్రెంగ్స్. ఓకే. అమేజింగ్. అలాగే మరి ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ప్లాన్ బి ఎప్పుడు పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా? అంటే ఏం చెప్తారు మీరు? చాలామంది ఏంటంటే ప్లాన్ బి గురించి ఒక మిత్ అయితే ఉందండి. ఏమనుకుంటారంటే నువ్వు ప్లాన్ బి పెట్టుకుంటున్నావంటే నీ మీద నీకు ప్లాన్ ఏలో కాన్ఫిడెన్స్ లేదేమో, అందుకని చెప్పేసి నువ్వు ప్లాన్ బి పెట్టుకుంటున్నావు. సొసైటీ జడ్జ్ చేసేస్తూ ఉంటుంది. జడ్జ్ ప్లాన్ బి చేసేస్తూ ఉంటుంది. ఆలోచించగానే ఓకే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద ప్లాన్ ఏ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు So- మీరు ఇమాజిన్ మీరు ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నారు కార్లో, యు ఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్. మీరు స్టెప్ని పెట్టుకుంటారు కదా. సో అంటే మీకు ఆల్రెడీ ముందే ప్లాన్డ్గా వెళ్తున్నారా, మీ కార్ పంచర్ అయిపోతుంది టైర్, Definitely అందుకని no. ఎక్స్ట్రా Yeah. పెట్టుకుంటున్నారా? No, కాదు కదా. no. యు ఆర్ జస్ట్ బీయింగ్ కాషియస్. సో ఒక చిన్న థింకే మీరు అలా కాషియస్గా ఉన్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ ఏంటి అంటే ప్లాన్ బి అనేది మీ ప్లాన్ ఏని స్ట్రాంగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. మీ ప్లాన్ బి ఏమై ఉండొచ్చు అంటే ఇట్ కుడ్ బి పబ్లిక్ పాలసీ అయి ఉండొచ్చు, Okay. ఆర్ ఎల్స్ ఇంకా రీసెర్చ్ అయి ఉండొచ్చు, లేకపోతే జియో పొలిటికల్ రిస్క్ అనాలిసిస్ గురించి అయి ఉండొచ్చు. సో ఎందుకు ఇలాంటివి అవుతుందంటే ఇలాంటివి మీరు చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పబ్లిక్ పాలసీ అనుకుందాం. సో పాలసీ రీసెర్చ్ గురించి మీరు ప్లాన్ బిగా పెట్టుకుంటే మీరు అవి నేర్చుకుంటారు, అది వేస్ట్ అయిపోదు, అది యూపీఎస్సీలో కూడా మీకు యూజ్ అవుతుంది. Yeah. సో అలాంటివి చేయాలి. ప్లాన్ బి సపరేట్గా డిఫరెంట్ రూట్ అవ్వద్దు. సో మేడం, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొన్నిసార్లు ఓకే నాకు ఈ దారి వద్దు అనుకొని కూడా కొంతమంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎన్ని ఇయర్స్ ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఓకే ఇంకా నేను వేరే దారి చూసుకోవాలి అని అనుకోవాలి అని అంటే ఏం చెప్తారు మీరు? సో దీనికి ఏంటంటే ఇన్ని ఇయర్స్ అని ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, మేబీ వాళ్ళకి ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా వేరే ట్రై చేసుకోవాలి అనుకుంటూ వేరే ట్రై చేసుకోవాలనుకుంటారు. సో ఇలాంటి టైంలో మీకు వేరే నుంచి ప్రెజర్స్ కూడా వస్తాయి, ఫ్యామిలీ నుంచి, రిలేటివ్స్ నుంచి, లేదు ఇంకొక అటెంప్ట్ ట్రై చేయండి ఏం కాదు అని చెప్పి అలా అంటూ ఉంటారు. బట్ అప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అంతే, మీరు ఇంకొంచెం టైం దాని మీద పెడితే యూ ఆస్క్ ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్, టేక్ ఏ పేపర్, రైట్ డౌన్ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను ఇందులో ఇంకొక 5 ఇయర్స్ ఉంటే, లేకపోతే ఇంకొక 2 ఇయర్స్ ఉంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటే ఆ తర్వాత నాకు క్లియర్ అవ్వకపోతే నేను ఏం చేయగలను, కెన్ ఐ టేక్ దట్? ఇది మీరు క్వశ్చన్ చేసుకోవాల్సిన థింగ్. సెకండ్ థింగ్, ఇది అవ్వకపోతే నాకు ఇంకొక ఆప్షన్ ఉందా? సో దెర్ ఈస్ పాజిటివ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో నెగిటివ్గా కొన్నిసార్లు థింక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. డోంట్ బీ ఫుల్ ఆప్టిమిస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇఫ్ గుడ్ జరిగింది అనుకోండి, మీరు ఎలాగో రెడీగా ఉన్నారు కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇఫ్ క్లియర్ అవ్వలేదు, మీరు ముందే ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి దట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ ఇన్ ఎనీ వే. అఫ్కోర్స్ మేబీ కొంచెం యాక్సెప్ట్ చేయడానికి టైం పట్టొచ్చు, బట్ స్టిల్ మీరు దాని నుంచి వస్తారు, బయటికి మూవ్ ఆన్ అవుతారు ఖచ్చితంగా. అండ్ యూ విల్ ఫైండ్ ఎ గుడ్ బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ ఫర్ యువర్ సెల్ఫ్. వాళ్ళు మూవ్ అవ్వాలి అనుకున్నా పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ పుష్ చేస్తూ ఉంటారు. ఇన్ని ఇయర్స్ నువ్వు ట్రై చేసావు కదా, ఇంకొక అటెంప్ట్ ఇవ్వు, ఇంకొకసారి ట్రై చేయి అంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏంటి, వాళ్ళు ట్రై చేయాలా నిజంగా, లేదా దే షుడ్ వెరీ రియలీ స్టిక్ ఆన్ టు వాట్ దే ఆర్ థింకింగ్ అంటే ఏం చెప్తారు?
యాహ్! దీనికి కూడా ఏంటంటే మీరు అగైన్ మిమ్మల్నే క్వెషన్ చేసుకోవాలి. గో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. క్వెషన్ యువర్ సెల్ఫ్. ఇలా నేను ఇంకొక 1 ఇయర్ పెట్టగలనా ఫస్ట్? నేను కూర్చొని చదవగలనా? బికాజ్ సింపుల్ అండి. ఇప్పుడు పేరెంట్స్ చెప్తారు. ఐ డూ అండర్‌స్టాండ్. పేరెంట్స్ కూడా చెప్పేది మీకోసమే. ఖచ్చితంగా మీకోసమే చెప్తారు. చూస్తూ ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉండి ఎంత కష్టపడుతున్నారు అని. సో, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మేబీ ఇంకోసారి చేస్తే వచ్చేస్తదేమో అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి సైడ్ అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కరెక్టే ఉంటారు. కానీ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి వాళ్ళు తీసుకున్న స్టాండ్‌కి. యాహ్! ట్రూ. అదే అండి. ఇప్పుడు వాళ్ళు చాలా మనకి పేరెంట్స్ కూడా ఒక వెల్ విషర్‌గానే ఖచ్చితంగా వాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకొక అటెంప్ట్ ఇవ్వండి అని చెప్తారు. సో, మీరు ఒకవేళ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ లేదు నేను ఇంకా దీనికి మించి నేను ప్రిపేర్ అవ్వలేను అని మీకు అనిపించిందంటే మాత్రం డోంట్ సే యువర్ పేరెంట్స్ దట్ నాకు యూపీఎస్సీ వద్దు అని ఇలా చెప్పకుండా సే దెమ్ దట్ నేను ట్రై చేశాను. ఇప్పుడు నేను ఈ పాత్ చూస్ చేసుకుంటున్నాను. సో, ఈ పాత్‌లో నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. మేబీ ఐయామ్ ట్రైయింగ్ టు బికమ్ ఎ రీసెర్చ్ అసోసియేట్ ఆర్ ప్రోగ్రామ్ అసోసియేట్ ఆర్ ఎల్స్ నేను ఒక ఎవాల్యుయేటర్‌ని అవుదాం అనుకుంటున్నాను. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఫిగర్ అవుట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఒక 1 ఇయర్ తర్వాత నేను ఇది అవుతాను అని చెప్పి మీ పేరెంట్స్‌కి చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ దెమ్. దే విల్ అండర్‌స్టాండ్. వాళ్ళు కంగారు పడేది ఎందుకు? ఈ అన్‌సర్టనిటీ గురించి కంగారు పడతారు. అయ్యో! ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు వదిలేస్తే ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళకి ఏ ఆప్షన్ ఉందని కంగారు పడతారు. మీరు మంచి పొజిషన్‌లో ఉంటారంటే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి అదే కావాలని ఏం కాదు. దే వాంట్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ చిల్డ్రన్ టు బి హ్యాపీ. సో, ఎక్స్‌ప్లెయిన్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ అండర్‌స్టాండ్. వన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా! వేరే దారి చూజ్ చేసుకోవాలి అని. మరి ఒకవేళ వాళ్ళు ఎట్లైనా ఎండ్ అయిపోతుంది ఇయర్స్ లైక్ 25, 27, 30 ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి వేరే యాస్పిరెంట్స్ కూడా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళు ఏం జేయాలి? ఆ యాస్పిరెంట్స్ ఉన్నవాళ్ళు ఇంకా నేను ఇగ వదిలేసేయాలి అనుకోని డిసైడ్ అయిన వాళ్ళు మళ్ళీ కెరియర్‌ని స్టార్ట్ చేయడం కరెక్టేనా? మళ్ళీ సక్సెస్ అవుతారంటారా మీరు? ఏమంటారు? యాహ్! ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సీ దేర్ ఆర్ మెనీ పీపుల్ మీరు ఒక్కసారి వెళ్లి చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువల్లీ ట్రైడ్ 5-6 ఇయర్స్ ట్రై చేసి, ఆ తర్వాత దే ట్రైడ్ సమ్ స్టార్టప్ ఐడియా ట్రై చేసి అండ్ దే మేడ్ ఇట్ సక్సెస్‌ఫుల్. ఇప్పుడు దే బికేమ్ ఎ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ యాక్చువల్లీ. సో, ఇట్స్ జస్ట్ అబౌట్ యూ నీడ్ టు ఫిగర్ అవుట్ మీ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఒక డే పెట్టుకోండి మీరు. ఒక డేలో మొత్తం మీరు అనలైజ్ చేసుకోవాలి. ఓకే. మీరు దేనిపైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలుగుతున్నారు. ఫస్ట్ క్వెషన్ దేనిపైన ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలుగుతున్నారు. అండ్ దేంట్లో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ద థింగ్ ఈజ్ థర్డ్ థింగ్ ఈజ్ ఏది ఎక్కువ మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు. అంటే కొంతమంది గుడ్ విత్ ద నెంబర్స్. కొంతమంది ఐడియాస్‌లో బావుంటుంది. అంటే ఇఫ్ యూ ఆస్క్ ఎనీ ఐడియా దెల్ సే. ఒక ఐడియాస్ బావుంటది. కొంతమందికి దే కాంట్ థింక్ అబౌట్ ఐడియాస్ బట్ మీరు ఒక ఐడియా ఇచ్చారంటే దే విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఎగ్జిక్యూషన్‌లో దే ఆర్ పర్ఫెక్ట్. సో, ఇలా ట్రై టు అండర్‌స్టాండ్. ఒక సింగిల్ డేలో మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏం చేస్తున్నారో మీ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే యూ విల్ ఫిగర్ ఔట్ సో మెనీ థింగ్స్ అబౌట్ యూ. మీకు తెలియకుండానే మీరు చాలా మీకు లోపల చాలా స్కిల్స్ ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ దెమ్ అంతే. రైట్. అంటే ప్రతి ఒక్కళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది ఉండాలంటారా? ఐ మీన్ వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యి తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్ అయిపోతుంటారు. ఇంకా నా లైఫ్ ఇంతే అయిపోయింది. ఇన్ని ఇయర్స్ చేసేసాను వేస్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు మీరు? యాహ్! ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ మాల్‌కెళ్లారనుకుందాం. ఒక డ్రెస్ కొనుక్కున్నారు. ఓకే. ఎందుకు ఎక్స్‌చేంజ్ అని పెడుతున్నారు? ఆ స్టోర్ వాళ్ళు. ఎందుకు పెడుతున్నారు? వై దే ఆర్ గివింగ్ ద సెకండ్ ఛాన్స్. మీరు ఆల్రెడీ కొనుక్కొనే ఎళ్లారు కదా! చూసే కొనుక్కున్నారు. మళ్ళీ ఎందుకు ఎక్స్‌చేంజ్ తీసుకోవాలి వాళ్ళు? ఆ! యాహ్! బికాజ్ మనకది తీసుకున్నప్పుడు అరే! డ్రెస్ ఎంత బావుంది. నాకు చాలా బావుంటుంది డ్రెస్ అని అనిపివ్వచ్చు. కానీ వెళ్ళిన తర్వాత, వేసుకున్న తర్వాత సమ్‌హౌ అది మనకు సూట్ అవ్వకపోవడమో, లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల వి ఫీల్ టు ఎక్స్‌చేంజ్. ఎందుకు సెకండ్ ఛాన్స్ ఆ బ్రాండ్ మనకివ్వాలి? సేమ్ వేలో మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు మేబీ మీరు 18 ఇయర్స్ అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ యూ కుడ్ బి 21 ఇయర్స్. మేబీ మీకంత వరల్డ్ గురించి అవేర్‌నెస్ లేదేమో. ఆర్ ఎల్స్ మేబీ చుట్టుపక్కల వాళ్ళు గైడెన్స్ ఇవ్వడంతో ఇదే కరెక్ట్ అని చెప్పి తీసుకొనుండొచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో, మనం జస్ట్ బికాజ్ ఆ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి, ఇంకా అదే డెసిషన్ లైఫ్ మొత్తం కంటిన్యూ చేయాలనేది అస్సలు కాదు. మీరు ఎప్పుడైనా సరే మూవ్ ఆన్ అవ్వడానికి ఆల్వేస్ దెర్ ఈస్ ఎ స్కోప్ అండ్ షుడ్ బి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి అంతే. మనం ఇందాక అలాగే స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మేడం. అంటే ఒక మనిషిలో అంటే ఇప్పుడు అట్‌లీస్ట్ ఇప్పుడు ప్రిపేర్ అయితున్న వాళ్ళే కాకపోయినా వాళ్ళతో కలిపి నార్మల్‌గా అయినా స్టూడెంట్ ఆయనలో ఆ స్కిల్ ఉందని ఆయనకి ఎలా గుర్తించగలగాలి? లైక్ ఈ పర్టిక్యులర్ విభాగంలో ఇందాక మీరన్నట్లు దే మస్ట్ బి గుడ్ ఇన్ సమ్ పాయింట్ వాళ్ళు ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు. సో, ఆ పాయింట్‌లో బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేయగలుగుతారని వాళ్ళు ఎలా రియలైజ్ అవ్వాలి? వాళ్ళలో వాళ్ళు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి వాళ్ళు?
యాహ్! సో, ఇందాకే నేను చెప్పాను టెక్నిక్ ఒక్క డే తీసుకొని కంప్లీట్‌లీ స్పెండ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై. మీకు అసలు స్టార్టప్ ఐడియాస్ కొంతమందివి చూస్తే అసలు ఈ ఐడియా ఎంత బావుందనిపిస్తుంది. కుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు స్విగ్గీ ఉంది, ఊబర్ ఉంది, ఓలా ఉంది. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి మనకి? ఒక గ్యాప్స్ ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. సేమ్ వేలో యూ అండర్‌స్టాండ్. మీరు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నారా? లేదంటే ఒక పాలసీ రీసెర్చర్ అవుదాం అనుకుంటున్నారా? యూ సిట్ ఎన్ ఎంటైర్ డే. ట్రై డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. డిఫరెంట్ థింగ్స్ చేయండి. రీసెర్చ్ చేయండి. ట్రై సిట్టింగ్ విత్ ద నెంబర్స్. ఏదైనా నెంబర్స్ పైన కూర్చోండి. మేబీ మీరు ఎకానమీలో గుడ్ అవ్వచ్చు. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయండి అండ్ అండర్స్టాండ్ విచ్ యు ఆర్ గుడ్ ఎట్. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ వన్ స్ట్రెంగ్త్, వన్ వెరీ గుడ్ స్ట్రెంగ్త్ దట్ కెనాట్ బి రీప్లేస్డ్ బై సమ్‌వన్ ఎల్స్. అది వాళ్ళు రియలైజ్ కూడా అవి ఉండరు. రియలైజ్ కూడా అయ్యుండరు. సో, సిట్ విత్ పీపుల్. సో, సమ్‌టైమ్స్ ఏంటంటే ఈ మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటారనమాట పీపుల్ మనకి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మోటివేషన్ ఇస్తారు. నువ్వు ఇది చెయ్యగలవు, నువ్వు అనుకో, ఇంకొక 2 ఇయర్స్ కూర్చో. నేనేమంటానంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ యాస్పిరెంట్‌కి కావాల్సింది మోటివేషనల్ స్పీచ్ అయితే కాదు. సో, ఎవరైనా సరే ఫ్యామిలీ కానీ, ఎవరైనా కానీ గివ్ దెమ్ ఎ స్కోప్ వేర్ వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్ వాళ్ళు కనుక్కునేలా చెయ్యండి. వాళ్ళు ఆల్రెడీ ఒక డీమోటివేటెడ్ ఫేజ్‌లో ఉంటారు. ఆ ఫేజ్‌లో వాళ్ళ కేపబిలిటీస్ వాళ్ళు చూసుకోలేరు. మామూలుగానే మనం మన స్కిల్స్‌ని మనం రియలైజ్ అవ్వలేం కొన్నిసార్లు. సో, నేనేమంటానంటే ఆ పర్సన్ మీ చుట్టూన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకొని మీ కేపబిలిటీస్ మీరు డిస్కవర్ చేయడానికి, మీ స్కిల్స్ మీరు డిస్కవర్ చేయడానికి. కొన్నిసార్లు ఆ పర్సన్ ఎవరవుతారంటే మీ మిర్రర్ అవ్వచ్చు. మీ మిర్రర్ అంటే మీరే అవ్వచ్చు కొన్నిసార్లు. సో, వరల్డ్ మొత్తం మీకు అగెనెస్ట్ ఉన్నా మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకుంటే ఖచ్చితంగా యూ విల్ రాక్ ఇట్. సో, ట్రస్ట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ. అలాగే వాళ్ళు కెరియర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. కానీ సొసైటీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే. సో, అలాంటప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేసుకొని ఒకదానికే స్టిక్ ఆన్ అయిపోవాలి? అంత మోటివేటెడ్‌గా ఎలా ఉండాలి వాళ్ళు? మీరు స్టూడెంట్స్‌కి ఏం చెప్తూ ఉంటారు? యాహ్! ఇక్కడ ఏంటంటే కెరీర్ మధ్యలో 2 కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. 2 డిఫరెంట్ థింగ్స్. కెరీర్ ఇష్టంతో చూస్ చేసుకోవడానికి, ఈ కెరీర్ నేను తీసుకుంటే నాకు ఇలా రెస్పెక్ట్ వస్తది, ఇలా పవర్ వస్తది అని తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది ఒక కెరీర్ గవర్నమెంట్ జాబ్ కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నాకు దీంతోని పవర్ వస్తుంది, నాకు దీంతోని రెస్పెక్ట్ వస్తుంది అని అనుకుంటున్నారు. బట్ రెస్పెక్ట్ అనేది మీరు ఏం చేసినా వస్తుంది. ఇట్స్ నథింగ్ లైక్ దట్. సో, ఇది వస్తుందని చేయొద్దు. ఇది వస్తుందని ఆ కెరీర్ తీసుకోకండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మీరు మిగతా లైఫ్ మొత్తం కూడా దాని మీద టైం స్పెండ్ చేయాలి. ఆ పని చేస్తూనే మీరు బ్రతకాలి. ఇమాజిన్ మీరు ఒక 9-6 జాబ్ చేస్తున్నారు. ఆ 9-6 మీరు ఆ వర్క్ కూడా మీరు ఇష్టంతో చేయగలగాలి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఒక యాస్పిరెంట్ వెళ్ళి ఐటీ జాబ్ చేశారు అని చెప్పి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవ్రీడే జాబ్‌కెళ్ళేటప్పుడు తను ఎలా ఎళ్తుందంటే, అబ్బా! ఇప్పుడు నేను ఎళ్ళాలా ఈ జాబ్‌కి, నేను ఇప్పుడు ఈ జాబ్ చేయాలా అని ఎళ్తుంది. సో, తను రిమైనింగ్ లైఫ్ మొత్తం అలా స్పెండ్ చేయగలదా? ఆబ్వియస్లీ నో. వన్ డే ఫెడ్ అప్ అవుతారు. మీకు మీరే ఫెడ్ అప్ అవుతారు. సో, ఒక కెరీర్ జస్ట్ దీనివల్ల ఇది వస్తుందని కాకుండా, ఈ కెరీర్ నేను తీసుకుంటే నేను ఈ పని చేస్తూ లైఫ్ మొత్తం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. డోంట్ సీ దట్ నేను యూపీఎస్సీ క్లియర్ చేస్తే నాకు పవర్ వస్తుంది అని కాదు. నేను యూపీఎస్సీ క్లియర్ చేస్తే నేను ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకోవాల్సి వస్తుంది. నేను ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్‌లో చూసుకోవాల్సి వస్తుంది. కెన్ ఐ డూ దట్? సో, అది మీరు ఆలోచించుకోవాలి. సో, ఇట్స్ అబౌట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ ఆర్ నాట్ అనేది క్వెషన్. కెరియర్ గురించి మాట్లాడుకుంటే స్టూడెంట్స్‌కి అసలు వేల సంఖ్యలో బయట ఎన్ని కెరియర్స్ ఉన్నాయని వాళ్ళు ఎట్లా అవగాహన పెంచుకోవాలి? అండ్ నిజంగా మన వరల్డ్‌లో స్టూడెంట్స్‌కి తెలియని కెరియర్స్ ఇంకా ఉన్నాయంటారా? ఏమంటారు మీరు? యాహ్! చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనకి చెప్తారు కదా! బావిలో కప్ప అని అంటారు. సో, ఆ కప్ప ఏంటంటే ఆ బావిలో ఉండి ఓకే. ఇది మాత్రమే ప్రపంచం అని అనుకుంటది. దానికి బయట ప్రపంచం తెలీదు. కొన్ని ఇయర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఐసోలేటెడ్‌గా ఉంటారు. సో, వాళ్ళేంటంటే ఖచ్చితంగా ఇదే ప్రపంచం అనేది ఒక తెలియని ఒక ఇమాజినేషన్ అయితే క్రియేట్ అయిపోతది ఖచ్చితంగా. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ఉందో, లేకపోతే గవర్నమెంట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, వాళ్ళు అసెస్ చేసేది అక్కడ ఆ ఎగ్జామ్‌ని మాత్రమే. అంతేగాని ఒక హ్యూమన్ బీయింగ్‌గా మీ వాల్యూని అయితే అస్సలు కాదు. సో, హ్యూమన్ బీయింగ్‌గా మీ వాల్యూ అనేది అలాగే ఉంది. ఖచ్చితంగా అదర్ ఆప్షన్స్ ఉంటాయి. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ యుల్ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. ఐ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ ఓవర్ హియర్ అండి. సో, నేను యాక్చువల్‌గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన పర్సనే. దెన్ ఐ టర్న్డ్ ఇంటూ ఫ్యాకల్టీ. అండ్ ఫ్యాకల్టీ అంటే అఫ్‌కోర్స్ ఇట్స్ సేమ్ ఫీల్డ్ కాబట్టి ఓకే. బట్ ఐ ఆల్సో వర్క్డ్ యాస్ ఎ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఐ ఆల్సో రన్ ఎ కెఫే ఫర్ ఫ్యూ ఇయర్స్. అండ్ ఆల్సో ఐ హ్యావ్
good experience as an entrepreneur. Now I'm working as a growth advisor for businesses and also for other individuals who want to grow in their లైఫ్. సో ఇలా మనకి నేను చూస్తే వెన్ ఐ మైసెల్ఫ్ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్, మీరెందుకు చేయగలరు? ఖచ్చితంగా మీరు కూడా చేయగలరు. డోంట్ థింక్ దట్ నేనే చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకోవద్దు. దెర్ ఇస్ ఎ బిగ్ వరల్డ్ అవుట్ దెర్. స్టెప్ అవుట్, అగైన్ ఐ సే స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ రూమ్, ఎక్స్ప్లోర్, ఫైండ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. నాట్ జస్ట్ స్టిక్ ఇన్ టు వన్ జోన్. ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే మీ స్కిల్స్నే యూజ్ చేసుకొని బెటర్ ఆపర్చునిటీస్ మీకు మీరే క్రియేట్ చేస్తారు. దాని మీద ఎన్ని ఇయర్స్ స్పెండ్ చేశారంటే ఏదో ఒకటి అయితే నేర్చుకొని ఉంటారు కదా. అన్ని ఇయర్స్ ఒక దాని మీద స్పెండ్ చేస్తే ఏదో ఒకటి నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నారు అనుకుందాం. స్క్రోల్ చేస్తూ ఏమవుతుంది, ఏదో ఒక్కటైనా మీకు సమ్వేర్ యూస్ఫుల్ అనేది కనిపిస్తుంది, ఆర్ఎల్స్ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. నేను వేస్ట్ చేశాను అని అనుకోకుండా నేను నేర్చుకున్నాను అని మన పర్స్పెక్టివ్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఖచ్చితంగా యూ విల్ ఫైండ్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్. అలాగే మీరు ఒక అమ్మాయి గురించి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన అమ్మాయి మళ్ళీ అన్నీ వద్దనుకొని ఐటీ వరకు వెళ్ళింది అని. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, యూపీఎస్సీ ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏదైతే స్కిల్ సెట్స్ నేర్చుకుంటారో అవి వేరే జాబ్కి ఉపయోగపడేలా ఉంటాయా? అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే మీరు ఎగ్జాంపుల్ చెప్పారో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, ఐ అండర్స్టాండ్. సో ఆమెమో ఐటీ సైడ్ వెళ్ళింది, షీ మైట్ నాట్ బీ హ్యాపీ. అయితే ఇప్పుడు ఈ యూపీఎస్సీ అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మంచి ఈ స్కిల్ సెట్ని ఉపయోగించుకొని వేరే సైడ్ వెళ్ళిన వాళ్ళు మీరు చూసారా? అండ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఈ స్కిల్ సెట్ ఉపయోగపడతాయా అసలు? యా, ఖచ్చితంగా అండి. సి దట్స్ వాట్ ఐ సెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. యూ కెన్ టేక్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, సింపుల్గా టు సే. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తను ఐటీకి వెళ్ళింది. వాట్ ఐ సజెస్ట్ ఇస్, మీరు ఐటీ వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ లాగా వర్క్ చేయడం కంటే యూ బికమ్ ఎ కార్పొరేట్ స్ట్రాటజిస్ట్. కార్పొరేట్ వాళ్ళకి స్ట్రాటజిస్ట్గా చేయండి, క్రైసిస్ మేనేజ్మెంట్ చేయండి. దెర్ ఇస్ స్కోప్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఒక ఇండివిజువల్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక కార్పొరేట్ కంపెనీ కావచ్చు, వాళ్ళకి ఏదో ఒక ఫినాన్షియల్ క్రైసిసో లేకపోతే ఇంకేదైనా లీగల్ క్రైసిసో లేకపోతే ఇంకేదైనా ఒక అనుకోని సిచ్యువేషన్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. దే నీడ్ పీపుల్ టు అడ్వైజ్ దెమ్ వాట్ టు డూ ఎట్ దట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మీరే ఒక కంపెనీ ఫౌండర్ అనుకుందాం, మీరు ఆ ప్రెషర్లో యూ కెనాట్ టేక్ ద రైట్ డెసిషన్స్, యూ నీడ్ అన్ అడ్వైజర్. సో ఈ యూపీఎస్సీ ఏంటి అంటే దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇవన్నీ యూజ్ చేసి ఖచ్చితంగా మీరు రైట్ ప్లేస్లో పెడితే యూ కెన్ బీ దట్ స్ట్రాటజిస్ట్. సో అగైన్ ఐమ్ సేయింగ్, కార్పొరేట్ ఫీల్డ్లో ఐటీ జాబ్ కంటే కార్పొరేట్ స్ట్రాటజిస్ట్ అవ్వండి. యూ అడ్వైజ్ ద కార్పొరేట్ కంపెనీ హౌ టు గ్రో. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ మాకు నెట్లో అందుతుంది. చాట్ జీపీటీని అడిగేస్తున్నారు, ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు డూ వీ నీడ్ ఎ ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అంటే ఏం చెప్తారు? షుడ్ ఎ పర్సన్ హూ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ నీడ్ ఎ ప్రాపర్ గైడెన్స్, లేదా నెట్లో చూసేసి నేర్చుకోవాలా? అది సరిపోతుందా? యా, ఇప్పుడు అదే అండి. ఇప్పుడు రీసెంట్గా కూడా మనకు చాలా వచ్చాయి. ఏంటంటే డాక్టర్స్ అందరు చెప్తున్నారనమాట, ఈ చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ డాక్టర్స్ కాదు, వీ హ్యావ్ స్పెండ్ ఇయర్స్. సో సేమ్ వేలో ఇప్పుడు ఆన్లైన్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, క్లారిటీ కాదు. ఇమాజిన్ యూఆర్ వాకింగ్ ఇన్ టు ఏ షూ స్టోర్. సో అక్కడ మీకు మల్టిపుల్ షూస్, మల్టిపుల్ శాండిల్స్, హీల్స్ కనిపించాయి. డస్ ఎవ్రీ షూ ఫిట్ యూ? నో కదా. సో సమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ విల్ కమ్ అండ్ దిల్ ఆస్క్ లైక్, మ్యామ్ మీకు హెల్ప్ చేస్తాను, మీ సైజ్ చెప్పండి. దిల్ హెల్ప్ యూ బికాస్ వన్ పర్టికులర్ సైజ్ ఫిట్స్ యూ, నాట్ ఎవ్రీ సైజ్ ఓవర్ దేర్. సో ఆ ఎంటైర్ యుల్ నాట్ వేస్ట్ టైం. సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అది ఇస్తుంది మనకి. ఏఐ ఏం చేస్తుంది, చాట్ జీపీటీ ఏం చేస్తుంది, ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అది మనకి ఇస్తుంది. అంతేగాని మనకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది అది అనలైజ్ చేసి ఇవ్వదు. బికాజ్ యూ నో బెటర్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇన్ఫర్మేషన్ డజంట్ గివ్ క్లారిటీ. ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి మీకు ఐడియా వస్తుంది, కానీ కంప్లీట్గా మీకు క్లారిటీ అయితే రాదు. క్లారిటీ ఎప్పుడు వస్తుంది? టేక్ సమ్వన్స్ హెల్ప్, టేక్ యువర్ హెల్ప్. మీకు మీరే హెల్ప్ చేసుకోండి టు ఫైండ్ అవుట్ వాట్ సూట్స్ యూ. సో అందుకని చెప్పేసి నేను రీసెంట్గా కూడా ఐ స్టార్టెడ్ రీరైజ్ కెరీర్స్. ఐ యాక్చువల్లీ డిడ్ ఎ వెబినార్ ఆల్సో. సో ఈ రీరైజ్ కెరీర్స్ ద్వారా కూడా ఐఎమ్ హెల్పింగ్ ఆస్పిరెంట్స్ అనమాట. లైక్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్ వాట్ ఫిట్స్ దెమ్ వెల్. యాజ్ ఐ సెడ్, ద రైట్ షూ విచ్ ఫిట్స్ ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటారు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్, నార్మల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్నది సాధించని వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూ చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ దే విల్ బీ వెరీ డిసప్పాయింటెడ్ యాజ్ వీ డిస్కస్డ్. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీగెయిన్ అవ్వాలి అంటే ఇప్పుడు చాలా ఆల్రెడీ దే ఆర్ ఇన్ లో ఫేస్.
అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఓకే, మేము ఇంకా మళ్ళీ కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? యా, ఫస్ట్ ఫోన్ తీసుకోండి, టేక్ ఎ సెల్ఫీ, స్మైల్ అండ్ సెల్ఫీ తీసుకోండి, సీ హౌ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ యు ఆర్. సో రిమెంబర్ దట్ ద బ్యూటీ ఖచ్చితంగా మీలో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ టాలెంట్. ద టాలెంట్ ఈజ్ ద బ్యూటీ అని చెప్తాను నేను. సో ఆ స్కిల్ ఏదో ఐడెంటిఫై చేయండి, అంతేగాని మొత్తం మీరు ఇంకా నా లైఫ్ అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు. మీరు ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వనంత మాత్రాన మీ జర్నీ వేస్ట్ అవ్వదు. ఆ డెస్టినేషన్ మాత్రమే మీరు రీచ్ అవ్వలేదు. మీరు ఆ డెస్టినేషన్ పైన ఫోకస్ చేయొద్దు, జర్నీ పైన ఫోకస్ చేయండి. ఈ త్రూ అవుట్ జర్నీలో మీరు ఏం నేర్చుకున్నారు, వాట్ ఆర్ ద బ్యూటిఫుల్ థింగ్స్ యూ హ్యావ్ లెర్న్డ్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ లెర్న్డ్ పర్సివరెన్స్, యూ హ్యావ్ లెర్న్ డిసిప్లిన్, యూ హ్యావ్ డెవలప్డ్ అనలిటికల్ స్కిల్స్. ఇప్పుడు యూపీఎస్సీ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ మనం ఏదో డైరెక్ట్ క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు, చాలా ఇండైరెక్ట్గా ఉంటాయి క్వశ్చన్స్, అంటే ఎంతో అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. సో అనాలిసిస్ అంతా మీకు హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జియో పొలిటికల్ రిస్క్ అనాలిసిస్ జాబ్స్ ఉంటాయి. సో జియో పొలిటికల్ రిస్క్ అనాలిస్ట్ అవ్వండి మీరు, లేదంటే యాజ్ ఐ సెడ్ ఒక స్ట్రాటజిస్ట్ అవ్వండి మంచిగా. యూ హెల్ప్ పీపుల్ టు గ్రో. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే చాలామందికి వస్తుందండి. ద క్వశ్చన్ ఈజ్, మరి నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఎవరు నాకు స్కోప్ ఇస్తారు, ఎవరు నాకు ఆపర్చునిటీ ఇస్తారు అనేది మీకు రావచ్చు. సో ఇలా మనకి గవర్నమెంట్ జాబ్స్ కాకుండా, గవర్నమెంట్ జాబ్స్కి అయితే కూడా మనకి ఈ తెలిసిన బ్యాంక్ ఎగ్జామ్స్, పిఎస్సీస్ కాకుండా కూడా అదర్ జాబ్స్ ఉన్నాయి. బట్ ప్రైవేట్ జాబ్స్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు, ఐ అండర్స్టాండ్. బట్ స్టార్ట్ విత్ సంథింగ్ స్మాల్. ఖచ్చితంగా మీరు ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ అడ్వైజర్గా అవుదామని అనుకున్నారు, మేబీ యు ఆర్ గుడ్ ఇన్ రీసెర్చ్. సో అడ్వైజర్గా అవుదామని అనుకున్నారు అనుకోండి, ఓ చిన్న బిజినెస్కి అడ్వైజ్ చేయండి. టేక్ ఎ స్మాల్ పే ఇనిషియల్లీ, జస్ట్ చిన్న పే తీసుకోండి, ఏముంది. దెన్ తర్వాత యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్. మీకు టెస్టిమోనియల్స్ కలెక్ట్ అవుతాయి, యుల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్, మోర్ ఎక్స్పీరియన్స్. అండ్ డోంట్ థింక్ దట్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. అంటే మీ మిస్టేక్స్ మీరు నేర్చుకున్నారు, ఓకే నేను ఏమేమి తప్పులు చేశాను, నేను ఏ అప్రోచ్ మిస్ అయ్యాను, అది నేర్చుకున్నారు. సో యూఆర్ నెవర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో, యూఆర్ ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. 18 ఇయర్స్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కెరియర్ ఆప్షన్స్ ఇంకా చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనే ఒక డైలమాలో ఉంటారు. వాళ్ళకి మైండ్ సెట్ని క్లియర్గా చేసుకోవాలన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏ కెరియర్ని బెస్ట్గా చూస్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అని ఎలా వాళ్ళకి వాళ్ళు అవగాహన పెంచుకోవాలి? 18 ఇయర్స్ వాళ్ళకి నేను ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి ఇంకా కంప్లీట్ వరల్డ్ ఐడియా అయితే ఉండదు. ద స్టిల్ వెరీ యంగ్ పీపుల్. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, అగైన్ యాజ్ ఐ సెడ్, నేను లైఫ్ మొత్తం ఇది చేస్తూ ఉండగలనా అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. డోంట్ జస్ట్ టేక్ బికాజ్ ఇది నేను చేస్తే నాకు ఇది వస్తుంది అనేది కాకుండా, ఆర్ ఇది ఒక బిగ్ శాలరీ వస్తుంది, చాలా రెస్పెక్ట్ వస్తుంది, అలా చూడొద్దు. ఏం చూడాలి, నేను ఇది చేస్తూ నేను నా లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వగలనా అని చూడాలి. అలా చూసి కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇట్ హ్యాపెన్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ సంథింగ్ మెషిన్స్ కదా. మెషిన్స్ కూడా మిస్టేక్స్ చేస్తాయి. సో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ మేక్ మిస్టేక్స్. అలా మిస్టేక్ చేసినా కూడా డూ రిమెంబర్, ఆల్వేస్ దెర్ ఇస్ ఎ సెకండ్ ఛాన్స్, నో ప్రాబ్లం. మీరు ఒక 27కి రియలైజ్ అయ్యారా, 30కి రియలైజ్ అయ్యారా, నో ప్రాబ్లం. స్టిల్ మీకు లైఫ్ ఉంది, ఇంకా మూవ్ ఆన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్వేస్ స్కోప్ ఉంది. సో నెవర్ థింక్ దట్ యూ మేడ్ ఎ మిస్టేక్. దేనికి ఎప్పుడు అస్సలు రీగ్రెట్ అవ్వద్దు. దిస్ ద వన్ థింగ్ ఐ సే, దేనికి ఎప్పుడు రీగ్రెట్ అవ్వద్దు. వాట్ ఎవర్ యూ లెర్న్ విల్ బి యూజ్ సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్. ఎక్కడో ఒక దగ్గర అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా. మన ఇండియన్స్ చాలా వరకు ఒకటి నమ్ముతూ ఉంటారు, యంగ్ ఇండియన్స్ గురించి నేను మాట్లాడేది. వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ ఆ కెరియర్ చూస్ చేసుకోవడం దాంట్లో ఏదైనా మిత్, ఇప్పటికీ అది మిత్ లాగే ఉంది, దాన్ని మీరు క్లియర్ చేయాలనుకున్నది ఏదైనా ఉందా? సక్సెస్కి ఒక డెఫినేషన్ పెడతారండి మన దగ్గర. దెర్ ఇస్ వన్ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. ఇట్ కుడ్ బి లైక్, నాకు ఫుల్ శాలరీ, బిగ్ శాలరీ వస్తుంది, కార్పొరేట్ జాబ్ ఉంది బిగ్ కంపెనీలో, ఆర్ ఎల్స్ నేను ఫారెన్లో సెటిల్ అయ్యాను, అబ్రాడ్లో సెటిల్ అయ్యాను. సో ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సక్సెస్కి డెఫినేషన్ అనమాట. అతను ఇంత ఎర్న్ చేస్తున్నాడు, సక్సెస్ అయిపోయాడు. అలా కాదు, సక్సెస్ డజంట్ హ్యావ్ ఎ సింగిల్ డెఫినేషన్. సక్సెస్ అనేది మీ పర్స్పెక్టివ్లో వేరే అయి ఉండొచ్చు, నా పర్స్పెక్టివ్లో వేరే ఉండొచ్చు. ఫర్ మీ సక్సెస్ కుడ్ బి హ్యాపీ, ఫర్ యూ సక్సెస్ కుడ్ బి ఎర్నింగ్ మోర్, ఫర్ సమ్మన్ ఎల్స్ సక్సెస్ కుడ్ బి బీయింగ్ పీస్ఫుల్. ఏం చేయకుండా వాళ్ళు పీస్ఫుల్గా స్లో లైఫ్ లీడ్ చేయాలనుకొని ఉండొచ్చు, అది కూడా సక్సెసే వాళ్ళకి. సో సక్సెస్ ఈజ్ సంథింగ్ విచ్ యు ఆర్ డూయింగ్ విత్ లవ్, నథింగ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఒక పని చేస్తున్నారంటే సక్సెస్ అయినట్టే. సక్సెస్కి ఏ డెఫినేషన్ లేదు. అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అయితే ఒక ఇన్ని ల్యాక్స్ ఆఫ్ శాలరీ తీసుకుంటే సక్సెస్ అయినట్టు కాదు. సో దిస్ ఇస్ అ మిత్ అండి, ఇదైతే బ్రేక్ అయిపోవాలి.
చాలామంది ఎక్కువ శాలరీ సంపాదించుకుంటేనే నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను అనుకుంటుంటారు గానీ, వాళ్ళకి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత జస్టిఫై చేస్తున్నారన్న క్వెషన్ గూడా వాళ్ళకి వాళ్ళు రైజ్ చేసి కూడా ఉండరు. అయితే ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ ఉన్నారో అంటే యూపీఎస్‌సి స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు ఉన్నారో 5 ఇయర్స్ తర్వాత వాళ్ళని వాళ్ళు ఎక్కడ చూసుకోవాలంటే ఏం చెప్తారు మీరు? అంటే కొంతమంది కెరియర్ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆన్‌లైన్‌లో గానీ ఎక్కడైనా తీసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్‌గా ఒక 5 ఇయర్స్ తర్వాత చూసుకోవాలి. అంటే అడుగుతుంటారు కదా ఇంటర్‌వ్యూస్‌లో గూడా. వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్ అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎక్కడ చూసుకోవాలి వాళ్ళని వాళ్ళు? మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలంటే, ఒక పొజిషన్‌లో ఆ వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ అని చూడండి. డోంట్ వర్క్ బికాజ్ యూ నీడ్ టు వర్క్. వర్క్ బికాజ్ యూ ఎంజాయ్ డూయింగ్ ద వర్క్. అంటే మీరు చాలా ఇష్టంగా ఆ పని చేయాలి. అంతేగాని కష్టంగా చేస్తే ఏదో ఒక పాయింట్‌లో మీరు ఫెడప్ అవుతారు. ఐ అండర్‌స్టాండ్ అందరి ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ ఒకలా ఉండవు. యూ మైట్ బీ నో చేయాల్సొస్తది. మీకు మైట్ బీ ఏంటి ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు, ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీకు అంత టైం లేకపోయి ఉండొచ్చు, ఇంట్లో ప్రెషర్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎంజాయ్ చేసే వర్క్‌లో నుంచి కూడా డబ్బులొస్తాయి. అలాంటి వర్క్స్ డిస్కవర్ చేయడానికి ఫైండ్ చేయండి. టేక్ హెల్ప్. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతది. సో, దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్. మీరు ఇంతవరకు ఇన్ని ఇయర్స్ వరకు ఫ్యాకల్టీగా ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తూ ఉన్నారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే బెస్ట్ స్టూడెంట్ గాని, వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని బీట్ చేసుకొని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎవరో ఉంటూ ఉంటారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరైనా అలాంటి ఎగ్జాంపుల్ ఉందా? మీకు గుర్తుందా అలాంటి వాళ్ళు స్టూడెంట్? యాహ్! యాజ్ ఐ సే అండి, ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ద రీజన్ ఈస్ వాళ్ళు ఆల్రెడీ అంటే ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి ప్రిపేర్ అయ్యి క్లియర్ చేసిన వాళ్ళ గురించి అంటున్నాను. క్లియర్ చేశారు, దే ఆర్ సార్టెడ్. వాళ్ళకి మంచి లైఫ్ ఉంది. దే క్లియర్డ్ యూపీఎస్‌సి. సో, దేర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ మై స్టూడెంట్స్ హూ క్లియర్డ్ యూపీఎస్‌సి అండ్ దే ఆర్ హ్యావింగ్ గుడ్ లైఫ్ నౌ. బట్ క్లియర్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం అందరం అరే! అతనికి ర్యాంక్ వచ్చింది, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అతనికి 150th ర్యాంక్ వచ్చిందని మాట్లాడుతున్నాం. మరి వాట్ అబౌట్ ది అదర్ పీపుల్? ఎంతోమంది అప్లై చేస్తే కొంతమందికొస్తుంది. ఆ మరి మిగతా అదర్ వాళ్ళు పీపుల్‌ని గూడా వాళ్ళు డిస్కరేజ్ చేయడానికే చూస్తారు తప్ప, మళ్ళీ వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి అని ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సొసైటీ గానీ చూడదని నా అభిప్రాయం. మీరేమంటారు? అంటే చూడదంటే ఏమవుతదంటే పీపుల్‌కి ఈ ప్రిపరేషన్‌లో ఉన్నది వాళ్ళకి తెలీదు ఎక్స్‌టర్నల్‌గా. వాళ్ళేమనుకుంటారంటే ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిపోయారు కదా! వచ్చేస్తదిలే. చాలామంది ఏమని అడుగుతారంటే, "మీరు ఇన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు కదా! మీకొచ్చేస్తుంది ఏదో మనం వెళ్లి అక్కడ కర్చీఫ్ ఏసేసినట్టుగా." దట్స్ నాట్ ద వే ఇట్ వర్క్స్. కొన్నిసార్లు చాలా హైలీ టాలెంటెడ్ పీపుల్‌కి కూడా యూపీఎస్‌సి క్లియర్ అవ్వదు. బట్ దాని అర్థము వాళ్ళకి స్కిల్ లేదని కాదు. మేబీ వాళ్ళకి అప్రోచ్ సరిగ్గా లేదు. ఆర్ ఎల్స్ మేబీ వాళ్ళకది వర్కౌట్ అయ్యుండొచ్చు. అవ్వలేదేమో అంతే. వర్కౌట్ అయ్యి ఉండకపోవచ్చు సింపుల్. కానీ వాళ్ళని మనం ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయొద్దు. ఇన్‌ఫాక్ట్ వీ షుడ్ హెల్ప్ దెమ్ డిస్కవరింగ్ దేర్ కేపబిలిటీస్. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి, యూపీఎస్‌సికి, బ్యాంక్ ఎగ్జామ్స్‌కి వాళ్ళందరికీ ఏం చెప్తారు మీ సైడ్ నుంచి? ఆల్ ద బెస్ట్ గానీ ఏమంటారు? ఆ పుష్ ఏమిస్తారు మీరు? బీ స్ట్రాంగ్. అన్ని వెబ్‌సైట్స్ ఫాలో అండి. గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఫాలో అవ్వండి. బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వేకెన్సీస్ రిలీజ్ అవుతుంటే అసలు అది వచ్చిందని కూడా మనకు తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది. మీరు ఇంత చదువుకున్నారు గవర్నెన్స్ గురించి, మీ స్కిల్స్ అక్కడ యూజ్ అవుతాయి కదా! వాళ్ళకి కూడా కావాల్సింది కూడా అదే. గవర్నమెంట్ ఆల్సో వాంట్ ద రైట్ పీపుల్. సో, మీరు ఆ రైట్ పీపుల్ అనే విషయం మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. అండ్ ఆ వెబ్‌సైట్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉంది. ఆర్ ఎల్స్ డిజిటల్ కార్పొరేషన్ ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళందరికీ కూడా మీ అవసరం ఉంది. మీకు కూడా వాళ్ళ అవసరం ఉంది. సో, గవర్నమెంట్ వెబ్‌సైట్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు ఎక్కడ వేకెన్సీస్ ఉంటున్నాయి, మీకు ఏదైతే బాగా యూజ్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతది. లైక్ నేషనల్ హెల్త్ అథారిటీ ఉంది. అందులో జాబ్స్ వస్తూ ఉంటాయి. లైక్ రీసెర్చ్ అసోసియేట్ అని, ప్రోగ్రామ్ అసోసియేట్ అని, లేకపోతే మానిటరింగ్ ఎవాల్యుయేషన్ అని. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మనకి సిటీలో సమ్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు. అది మానిటర్ చేయడానికైతే ఒక పర్సన్ కావాలి కదా! సో, ఎవాల్యుయేషన్ ఆఫీసర్‌కి పోస్ట్స్ ఉంటాయి. కానీ అసలు ఎవాల్యుయేషన్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంటుందని కూడా మనకి తెలీదు. సో, అవి మీరు ఫాలో అవుతూ ఉండండి వెబ్‌సైట్స్ అండ్ బీ స్ట్రాంగ్, స్టే పాజిటివ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ సే. మొత్తం వరల్డ్ మొత్తం ఒకటైపోయి నువ్విది చేయలేవు అని అంటే కూడా మీరు బిలీవ్ చేస్తే నేను ఇది చేయగలను అని డూ గివ్ ఎ ట్రై. మహా అయితే ఏమవుతది? అవ్వదేమో అంతే కదా! నో ప్రాబ్లమ్. బట్ అందులో నుంచి మీరేదో అయితే నేర్చుకొని ఉంటారు. ఖచ్చితంగా అది ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతది. అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ప్లాన్ బి. ప్లీజ్ హ్యావ్
ప్లాన్ బి ఖచ్చితంగా లైఫ్లో. తర్వాత ఒక మూమెంట్కి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచించొద్దు. అక్కడికి వెళ్ళాక మీరు ఓకే నాకు ఇది ఉంది కదా అన్నప్పుడు మీకు ఒక ధైర్యం వేరే ఉంటుంది. మీకు అరే నాకు ఇది ఉంది కదా, నో ప్రాబ్లమ్, ఐఎమ్ సేఫ్. కానీ మేక్ షూర్ దట్ యువర్ ప్లాన్ బి ఈజ్ సపోర్టింగ్ యువర్ ప్లాన్ ఏ. అది యూపీఎస్సీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు తీసుకున్న ప్లాన్ బి అనేది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యాడ్ ఆన్ అవ్వాలి. కుడ్ బి మీరు టీచింగ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం, టీచింగ్ ఈజ్ అ ప్లాన్ బి. సో మీకు ఏమవుతుంది, మీరు టీచ్ చేస్తున్నారంటే మీరు నేర్చుకొని చెప్పాలి. నేర్చుకోకుండా స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? సో మీరు చదువుతున్నారు, చెప్తున్నారు. సో ఇట్స్ అ ప్రాక్టీస్. సో ప్లాన్ బి అనేది మీకు ప్రాక్టీస్ అవ్వచ్చు, ప్లాన్ బి అనేది మీకు యాడ్ ఆన్ అవ్వచ్చు. అలా మీరు చూస్ చేసుకోవాలని మాత్రం నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నివేదిత గారు. యూ హ్యావ్ గివెన్ సో మచ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి గేరప్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అండ్ కొన్ని ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి అనుకున్న స్కోర్ రాకపోయినా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ బి పెట్టుకోవడం వల్ల ఆ ధైర్యంగా ఉంటారు అని కూడా నివేదిత గారు చెప్తున్నారు. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని కూడా చెప్తున్నారు. సో రైట్, మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మళ్ళీ మంచి గెస్ట్తో మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాం. సో స్టే ట్యూన్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.